చాలా బాగున్నాను. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఒక సాఫ్ట్ మేకప్ లుక్ అయితే క్రియేట్ చేయడం అన్నమాట. నేను ఆల్రెడీ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఇది కొంచెం హెవీగా ఉంది కాబట్టి న్యాచురల్ గా మేకప్ అయితే వేసుకుంటున్నాను. సో అది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో అంతకంటే ముందు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో నా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో నేనైతే స్కిన్ కేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మేకప్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో నాకు పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి నేను అది ఫస్ట్ కవర్ చేసుకోవాలి. కన్సీలర్ అయితే వాడుతున్నాను. సో ఎక్కువగా కూడా ఏం అవసరం లేదు, న్యాచురల్ గా చేసుకుంటున్నాను. హ్యాండ్స్ తోనే బ్లెండ్ చేసుకుంటున్నాను. అక్కడ ఎందుకు చూస్తున్నా అనుకున్నా కదా, అక్కడ ఉందన్నమాట. సో నెక్స్ట్ ఈరోజు నేను ఫౌండేషన్ యూజ్ చేయలేదు, న్యాచురల్ గా ఉండడం కోసం వేసి బీబీ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మార్చ్ నుంచి అనమాట. బీబీ క్రీమ్ ఇది యూజ్ చేస్తున్నాము. అది కూడా ఎక్కువ ఏం చేయట్లేదు కొంచెం. సో ఇది మన ఫేస్ మీద డాట్స్ గా పెట్టేసుకుంటున్నాను. బ్యూటీ బ్లెండర్ అయితే తీసుకోవాలి. దాంతో డార్క్ మోషన్ లో ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి మనం యూజ్ చేసిన బీబీ క్రీమ్. డ్రాగ్ చేయకండి బ్లెండర్ తోటి, జస్ట్ ఇట్లా డార్క్ మోషన్ లోనే చేయాలి. డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే మన ప్రొడక్ట్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. కన్సీలర్ ఏం వాడట్లేదు. సో ఇంకొక టైం మనము లేయర్ చేసుకోవాలన్నమాట. అండర్ ఐస్ కింద మొత్తం ఫుల్ ఫేస్ ని లేయర్ చేయకండి, ఓన్లీ అండర్ ఐస్ కిందనే ఇంకొక లేయర్ చేయాలి. మీరు కన్సీలర్ వాడదామని అనుకున్నారంటే డైరెక్ట్ కన్సీలర్ వాడేసేయండి. నేను కన్సీలర్ వద్దు, బీబీ క్రీమ్ తోనే యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇదే యూజ్ చేస్తున్నాను. ఫేస్ అయిపోయింది కదా, నెక్ అయితే అసలు మర్చిపోకండి. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫేస్ అంతా నీట్ గా కవర్ చేసేస్తారు, నెక్ చేయడం మాత్రం మర్చిపోతుంటారు. చాలా ఆర్డర్ అనిపిస్తుంది అలా. అండ్ ఇంకా ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఏం తీసుకోకుండా జస్ట్ మన బ్లెండర్ ఉన్నదే ఇయర్స్ మీద కూడా అలా అనేసేయండి. సో మనం అయితే బీబీ క్రీమ్ అప్లై చేసేసుకున్నాము. డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా మీకు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఫేసెస్ కెనడా కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చింది ఏదైనా మీరు యూజ్ చేయండి. సో కొద్దిగానే తీసుకోవాలి ఎప్పుడైనా కాంపాక్ట్ పౌడర్. ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ అనేది కేకీగా అనిపిస్తుంది, న్యాచురల్ గా ఉండదు ఫినిష్ అనేది. సో తక్కువ అమౌంట్ ఆఫ్ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేసి సెట్ చేసుకోండి ఫేస్ని. ఫుల్ ఫేస్ కూడా ఏం సెట్ చేయను, జస్ట్ అండర్ ఐస్ మౌత్ ఏరియా సెట్ చేస్తాను. సో అంతే, మన బేస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము ఐ మేకప్ చేసుకున్నాము. సో ఫస్ట్ స్టెప్ మన ఐబ్రోస్ అనమాట. సో ఫస్ట్ మన ఐబ్రోస్ ని బ్రష్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఇవి ఇన్ ప్లేస్ లో లేవు ఫస్ట్ ఐబ్రోస్ ని. సో ఇప్పుడు వీటిని ప్లేస్ లోకి తీసుకువచ్చిన తర్వాత అండ్ బ్రష్ చేయడం వల్ల మనం ఇందాక బేస్ కి యూజ్ చేసిన ప్రోడక్ట్ కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు బ్రష్ చేసేసాం కదా, సో ఇప్పుడు ఐబ్రోస్ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు మన
మనము ఐబ్రోస్ ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇది మ్యాక్స్ ది ఐబ్రో డిఫైనర్. అంటే కింద ఒక లైన్ ని రిఫరెన్స్ కోసం డ్రా చేసుకోండి. మరి ఎక్కువగా డాగా వేసేయకండి, మీకు బిల్డప్ చేసుకోవచ్చు తర్వాత. సో కింద ఒక రిఫరెన్స్ లైన్ అయిపోయింది కదా, తర్వాత మీ ఐబ్రోస్ ని ఇలా కిందకి బ్రష్ చేయండి. సో ఇది కూడా అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఫుల్ బ్రష్ చేసేసుకున్నాం. సో ఫిల్ చేసుకున్నాం కదా, సో ఫిల్ చేస్తాం కదా, ఇప్పుడు మనం నీట్గా బ్రష్ చేసుకోవాలి. సో అయిపోయింది ఈ ఐబ్రో అయితే. ఇప్పుడు ఇది కూడా ఫిల్ చేసుకున్నాము. సో సేమ్ అనమాట. ఫస్ట్ ఎప్పుడైనా కింద రిఫరెన్స్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఫైనలీ ఐబ్రోస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం ఐ షాడో వేసుకుందాము. సో నేను చాలా న్యూట్రల్ కలర్సే వాడుతున్నాను. సో ఇప్పుడు ట్రాన్సిషన్ షేడ్ అయితే అయిపోయింది. సో ఒక షిమ్మర్, లైట్ న్యూడ్ షిమ్మర్ అయితే వేస్తున్నాను. తెలుస్తుంది కదా డిఫరెన్స్? అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనము కాంచెలు పెట్టేస్తున్నాం. సో కాజల్ కూడా అయిపోయింది. కాజల్ కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈరోజు నేను ఐలైనర్ వేసుకుంటాను. సో దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక ఐకి ఒకలాగా, ఇంకొక ఐకి ఇంకొకలాగా వేసుకోకండి. సో నేను బేసిక్ ఐలైనర్ అనేది చేసుకున్నాను, విగ్ ఏం క్రియేట్ చేయలేదు. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి మస్కారా అనమాట. వేసేసుకున్నాను. సో ఐ మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లిప్స్టిక్ అనమాట. ఫస్ట్ నేను లిప్ బామ్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను. సో హైడ్రేటెడ్ గానే ఉన్నాను లిప్స్. సో ఇప్పుడు మనం లిప్స్టిక్ వేసేసుకున్నాం. సో ఫస్ట్ లిప్స్ ని లైన్ చేస్తున్నాను నేను. సో లిప్స్ ని లైన్ చేసేసాను. సో లిప్స్టిక్ వేసుకోవాలి ఇప్పుడు. నాకు ఎందుకో ఈ షేడ్ మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. సో ఇది లాక్మే ఫరెవర్ మ్యాట్ నుంచి పింక్ పంచ్ అనమాట.
అయితే వేసుకున్నాం కదా, సో మనకి ఇది కొంచెం పింక్గా అనిపిస్తుంది. సో నేను ఇంట్లో కొద్దిగా రెడ్ షేడ్ ఒక రెడ్ షేడ్ కలుపుదామని చెప్పాను కదా, సో ఇది మ్యాట్ ఉంది, కొంచెం రెడ్ షేడ్ ఇది. కొద్దిగానే కలిపాను, ఎక్కువ కలపలేదు. లాస్ట్ బిందీ పెట్టేసుకుంటున్నాను నేను ఇప్పుడు. డన్. సో ఇది ఫైనల్ లుక్ అనమాట. లైక్ బిందీ కూడా పెట్టేసుకున్నాను, అన్ని పెట్టేసుకున్నాను. సో హెయిర్ స్టైల్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, సో అది కూడా అయిపోయిన తర్వాత ఐ విల్ మీట్ యు గైస్. సో ఇదే నా ఫైనల్ లుక్ అనమాట. హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది, ఇలా రెడీ అయ్యాను నేను. ఫైనల్గా నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. I will see you guys in the next video. Until then, keep watching my videos.